మన ఉద్దేశ్యం మంచిదే కావచ్చు, కానీ మనల్ని చూసే ప్రపంచం దాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటే అప్పుడెలా ఉంటుంది? ఈరోజు మనం భగవద్గీతలోని ఒకే ఒక్క శ్లోకాన్ని చూద్దాం. మన ఉద్దేశ్యాలకి, ఇతరులు మన గురించి వేసే అంచనాలకి మధ్య ఉన్న తేడా ఏంటో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఫెయిల్ అవడం కంటే ఎక్కువ బాధపెట్టే విషయం ఏముంటుంది? బహుశా మనల్ని అపార్థం చేసుకోవడమేనేమో కదా. మనసులో మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాం, కాని బయటవాళ్లు దాన్ని పూర్తిగా వేరేలా చూసినప్పుడు కలిగే ఆ బాధే వేరు. ఈరోజు మనం సరిగ్గా దీని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం నేరుగా మహాభారత యుద్ధక్షేత్రంలోకి వెళ్దాం. అక్కడ ఒక గొప్ప యోధుడు అర్జునుడు తన జీవితంలోనే అతిపెద్ద యుద్ధానికి ముందు ఒక పెద్ద నైతిక సంక్షోభంలో ఉన్నాడు. ఇది కేవలం ఒక యోధుడి కథనే కాదు, మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే అంతర్మథనానికి ఇది ఒక ఉదాహరణ. అర్జునుడి సంఘర్షణ చూడండి. అతను భయపడి వెనక్కి తగ్గట్లేదు, అస్సలు కాదు. తన స్వంత బంధువులు, గురువుల మీదున్న ప్రేమతో, కరుణతో యుద్ధం చెయ్యలేను అంటున్నాడు. అతని ఇంటెన్షన్ అంటే అతని ఉద్దేశ్యం చాలా స్వచ్ఛమైనది. కాని ప్రపంచం దీన్ని ఇలాగే చూస్తుందా? సరిగ్గా ఇలాంటి డైలమాలో ఉన్నప్పుడు శ్రీకృష్ణులు అర్జునుడికి ఒక సూటి అయిన సలహా ఇస్తాడు. అది కేవలం సలహా కాదు, ఒక సీరియస్ వార్నింగ్. ఇది మనందరి జీవితాలకి కూడా వర్తించే ఒక పెద్ద పాఠం. ఈ విశ్లేషణకి మన ఆధారం భగవద్గీతలోని 2వ అధ్యాయం 35వ శ్లోకం, ఇంకా దానిపై ఉన్న వ్యాఖ్యానం. ఇప్పుడు ఆ అసలు శ్లోకంలో ఉన్న సందేశమేంటో చూద్దాం. విన్నారు కదా, ఎంత పవర్ఫుల్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉందో ఈ సందేశం. నువ్వు యుద్ధం నుంచి తప్పుకుంటే ఏమవుతుందో కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశమేంటంటే, నీ మనసులో ఏముంది అనేది కాదు ముఖ్యం, జనం నిన్ను ఎలా చూస్తారన్నదే నీ రియాలిటీని డిసైడ్ చేస్తుంది. సరే, ఈ శ్లోకాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే వ్యాఖ్యానం చెప్పినట్టు మనం అందులోని కొన్ని ముఖ్యమైన పదాలను విడదీసి చూడాలి. ఎందుకంటే ప్రతి పదం వెనక ఒక పెద్ద అర్థం దాగి ఉంది. ఈ పదం భయాత్ చాలా కీలకం. ఇతరులు నీ యాక్షన్ని ఎలా చూస్తారో చెప్పే పదమిది. అర్జునుడు కరుణతో వెనక్కి తగ్గాలనుకున్నా ప్రపంచం మాత్రం అతను భయంతో పారిపోయాడని అనుకుంటుంది. చూసారా, అతని మంచి ఉద్దేశ్యం ఇతరుల దృష్టిలో కేవలం పిరికితనంలా మారిపోతుంది. ఇక మహారథులు. ఎవరీ మహారథులు? వీళ్ళు అర్జునుడితో సమానమైనవాళ్లు, అతనికి పోటీ ఇచ్చేవాళ్లు, అతని కాలం నాటి గొప్ప యోధులు. వీళ్ళేమీ సాధారణ జనం కాదు. వీళ్ల అభిప్రాయాలే చరిత్రను రాస్తాయి. వాళ్ల దృష్టిలో పడిపోవడమంటే తన కీర్తినంతా పోగొట్టుకున్నట్టే. ఇక ఇది ఫైనల్ రిజల్ట్. లాఘవం అంటే గౌరవం నుండి పడిపోవటం. ఒకప్పుడు గొప్పగా చూసినవాళ్లే ఇప్పుడు చాలా తేలిగ్గా అల్పుడిగా చూస్తారు. తన విలువ, తన గౌరవం అన్నీ పోతాయి. ఒక మహారథి కాస్త ఒక అల్పుడిగా మిగిలిపోతాడు. సరే, ఈ పదాల అర్థం తెలిసింది కదా. ఇప్పుడు వీటి వెనుక ఉన్న అస్సలు సామాజిక, మానసిక విషయాలేంటో చూద్దాం. కీర్తి అంటే రెప్యుటేషన్ అనేది ఎంత సున్నితమైనదో ఈ వ్యాఖ్యానం మనకు క్లియర్గా చూపిస్తుంది. వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు నీ చర్య వెనుక ఏదో మంచి ఉద్దేశం ఉంటుందని అస్సలనుకోరు. వాళ్లకు కావాల్సింది నిన్ను తక్కువ చేయడం. సో నీ యాక్షన్ని వాళ్లకనుకూలంగా మార్చుకుని నిన్ను విమర్శిస్తారు. వ్యాఖ్యానం ఊరికే చెప్పట్లేదు, పేర్లతో సహా చెప్తోంది. దుర్యోధనుడు, కర్ణుడు లాంటి ప్రత్యర్థులు అర్జునుడి చర్యను ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకుంటారని నొక్కి చెప్తోంది. ఈ ఉదాహరణతో మనకర్థమయ్యేదేంటంటే, ఈ రెప్యుటేషన్ డ్యామేజ్ అనేది ఏదో ఊహ కాదు, అది ఒక కఠోర వాస్తవం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకే ఒక చర్య జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని ఇతరుల దృష్టిలో పూర్తిగా నాశనం చేయగలదు. ఇది ఎంత పెద్ద హెచ్చరిక! సరే, ఇప్పుడు ఈ ప్రాచీన గ్రంథం నుండి మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని మనందరి జీవితాలకి అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఈ సూత్రం ఆ కాలంలో ఎంత నిజమో ఈరోజు కూడా అంతే నిజం. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అర్జునుడి మనసులో ఉన్నదే, మరోవైపు ప్రపంచం కళ్లకు కనిపించేది. అతని హృదయంలో కరుణ ఉంది, కాని ఇతరుల కళ్లకు మాత్రం పిరికితనం కనిపిస్తోంది. ఇది ఒక కఠోర సత్యాన్ని మన ముందు ఉంచుతోంది. చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన పనులు, మన చర్యలే ఇతరులకు మన గురించి ఒక కథను చెప్తాయి.
ప్రజలు దేన్నైతే చూస్తారో దాన్నే నిజమనుకుంటారు. మన మనస్సులోని మంచి ఉద్దేశ్యాలు ఎవరికీ కనిపించవు. అవి సరిగ్గా మన పనుల్లో కనిపించకపోతే అవి ఎప్పటికీ అదృశ్యంగానే ఉండిపోతాయి. కాబట్టి ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. మన ఉద్దేశ్యాలు, మన చర్యలు మరియు ఇతరులు మనల్ని చూసే విధానం, ఈ మూడింటినీ ఒకే లైన్లోకి ఎలా తీసుకురావాలి? మన చర్యలు మనం చెప్పాలనుకున్న కథనే చెప్పేలా ఎలా చూసుకోవాలి?